పార్లమెంటులో 143 మంది ఎంపీలని సస్పెండ్ చేశారు. దేనికంటే పార్లమెంటులో కొంతమంది ప్రవేశించి బీజేపీ ఎంపీ పాస్తో కర్ణాటక రాష్ట్రం మైసూరు ఎంపీ బీజేపీ ఎంపీ యొక్క పాస్ తీసుకొని కొంతమంది పార్లమెంట్లో ప్రవేశించి పొగబాంబులు వదిలారు. దీని మీద ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రికి అలాగే హోంమంత్రికి ఉంటుంది. పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు గతంలో కూడా 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అద్వానీ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పార్లమెంటరీ సాంప్రదాయాల్ని ఆనాడు పాటించి వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. వాళ్ళకు సభకు సమాధానం ఇచ్చారు. కానీ ఈరోజు ప్రతిపక్ష ఎంపీలు దీని మీద హోంమంత్రి అమిత్ షా మాట్లాడాలి, ప్రధానమంత్రి మోడీ మాట్లాడాలి అని డిమాండ్ చేసినందుకు సహించక వాళ్ళందరినీ 143 మంది ఎంపీలని శీతాకాలపు సమావేశాలు మొత్తం ముగిసేదాకా కూడా సస్పెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా అప్రజాస్వామికం. ఒకవేళ ఇండియా కూటమి ఎంపీలు కానీ ప్రతిపక్ష ఎంపీ పాస్తో గనక ఎవరైనా ఇలాగే చొరబడి ఉంటే మోడీ ఏం చేసేవాడంటే, ఇది చాలా దేశద్రోహం, నా మీద కక్ష కట్టారు, నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, కానీ దేశం మీద దాడి చేస్తారా, ఇది పార్లమెంటు మీద దాడి కాదు, ఇది దేశం మీద దాడి అని చెప్పేవాడు. కానీ ఈరోజు అదే నరేంద్ర మోడీ తన పార్టీ ఎంపీ పాస్తో వచ్చారు, తన హయాంలో వచ్చారు కాబట్టి దీన్ని కావాలని చెప్పి దత్తడం చేసి దానికి సమాధానం ఇవ్వకుండా ఏ ఎంపీ పాస్తో అయితే వచ్చాడో ఆ ఎంపీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా 143 మంది ఎంపీల మీద మాత్రం సస్పెన్షన్ వేయటం అనేది భారత ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం. కాబట్టి ఈరోజు లెఫ్ట్ పార్టీలు దేశమంతా కూడా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద వామపక్ష పార్టీలన్నీ కూడా నిరసన తెలుపుతా ఉన్నాయి. కాబట్టి మోడీ అమిత్ షాల యొక్క అప్రజాస్వామిక పోకడలు చాలా దుర్మార్గంగా మారి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. కాబట్టి ఈ చర్యల్ని భారత ప్రజానీకం అంతా కూడా నిరసించాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం.